నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. మనం చూసుకుంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రతి ఒక్కరిని కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని ఎవరెవరి మీద అయితే కేసులు పడుతున్నాయో వాళ్ళందరినీ కూడా భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళకంటూ ఒక ఏమంటారనమాట వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ యొక్క బర్డెన్ ఎక్కువైపోయేసరికి నేను తిరగలేను, నేను ఇంకా ఎటువంటి న్యాయంగా నేనేం చేయలేను, నేను న్యాయస్థానాల్లో వచ్చి వాదించలేని చెప్పేసి మరో పక్క వాదిస్తున్నాడు పొన్నవోలు సుధాకర్. అయితే నిన్న ఏదైతే వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరెవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మూడే డైలాగులు ఇస్తున్నాడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. మళ్ళీ తనే ఏం మాట్లాడుతున్నా అంటే వల్లభనేని వంశీ విషయంలో, ఒకవేళ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్తే ఏంటి మీ ప్రాబ్లం? అంటే మీ చెవులలో వినుసొంపుగా ఉండేటువంటి విషయాలే చెప్పాలా? అది వాళ్ళ ఇష్టం, సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కు, అది వాళ్ళ ఇష్టం వచ్చింది చెప్పొచ్చు అని చెప్పేసి. అదే విషయం డాక్టర్ ప్రభావతి గారు కూడా RRR గారి ఒక కస్టోడియల్ కేసులో తను మాట్లాడుతూ అసలు నాకు గాయాలంటేనే ఎలా ఉన్నాయని తెలియదని చెప్పేసి అంటుంది. అసలు నాకు ఎటువంటి సంబంధం లేదంటుంది. నేను గైనకాలజిస్ట్ని, నాకు సంబంధించి కింద వాళ్ళు రిపోర్ట్ తీసుకొస్తే సంతకం పెట్టా తప్ప నాకు తెలియదు అంటుంది. అయితే గాయాలు కూడా ఎలా ఉండదో తెలియదు అంటున్నటువంటి డాక్టర్ని మీరు ఎప్పుడన్నా చూసారా అంటే ఏం చెప్తారు? డాక్టర్ ప్రభావతి గారి గురించి నిజంగా మనం ఫస్ట్ టైం అంటే డాక్టర్లు ఇలా కూడా ప్రవర్తిస్తారా అంటే, డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడు అంతటి వాళ్ళు, ప్రాణదాత అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. వైద్యో నారాయణో హరి అని. మరి అట్లాంటి వైద్య వృత్తికే కళంకంగా ఈ రోజున పేరు తెచ్చుకున్నారు డాక్టర్ ప్రభావతి. మరి ఎంత దారుణంగా హింసించారండి రఘురామకృష్ణరాజు గారిని. అసలు ఇంకా అతను తిరిగి వస్తాడా అంటే ఇంకా రారు ఆయన అని చెప్పేసి మనం ఆ రోజు చెప్పుకున్న పరిస్థితి. మరి అట్లాంటి వ్యక్తికి మరి గాయాలయ్యి అంత ఇనుప చువ్వలతోటి కాళ్ళు బిగించి కట్టి అరికాళ్ళ మీద కొడితే, మరి ఆవిడ ఒక డాక్టర్గా ఉండి, సరే ఆవిడన్న మాటకే వద్దాం, ఆవిడ కింద స్థాయి వాళ్ళు ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు, మరి దాని మీద సంతకం చేశానంటుంది. మరి సంతకం చేసేటప్పుడు అక్కడ ఒక రిపోర్ట్ అనేది ఉంటుంది కదా, అంటే రిపోర్ట్ చదివి కదా సంతకం చేయాలి. మీరు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు, మరి ఎన్నో రకాలైన కేసులు అక్కడ వస్తూ ఉంటాయి. మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వర్క్ చేయాలి అంటే, రేపు ఏదైనా మర్డర్ జరిగిద్ది, దానికి సంబంధించిన ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, దాని మీద కూడా మీరు సంతకం పెట్టేస్తారా అంటే, ఆ తర్వాత నేను చూసుకోకుండా పెట్టేశాను అని చెప్పేసి అంటే కుదురుద్దా? ఇదంతా ఎలా ఉందంటే, ఏదో పిట్ట కథలో, కాకమ్మ కథలో, ఏదో కలబుల్లి కబుర్లు చెప్పేస్తే నమ్మేస్తారు ప్రజలు, పోలీసులు, అధిష్టానం అని ఆవిడ అనుకుంటున్నారు. ఎవ్వరూ కూడా నమ్మరు. మీరంటున్నట్లుగా మన పొన్నవోలు సుధాకర్ గారు ఉన్నారో, ఆయన ఏమన్నారంటే, మీకు ఇష్టం వచ్చినట్లు చెప్పాలా, మీకు వినసొంపుగా ఉండాలా వాళ్ళ మాటలని. ఎవ్వరూ కూడా మాకు ఇష్టం వచ్చినట్లు మీరు చెప్పండి, మేము అనుకున్నట్లు మీరు చెప్పండి, లేకపోతే మీరు అనుకున్నట్లు చెప్పండి కాదు, మీరు అక్కడ ఏం చేశారు అనేది చెప్తే చాలు. ఈ రోజున దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అసలు ఇదైతే మాత్రం ఆ సినిమాలో ఎందుకు డైలాగ్ అది పెట్టారో కానీ వీళ్ళకి బాగా డైలాగ్ వంట పట్టించుకున్నారు. దానికి వల్లభనేని వంశీ, పడాలి నాని, వీళ్ళే డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, అదుర్స్ మూవీ వీళ్ళేననుకుంటా. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అందరికి కూడా ఏం పర్వాలేదు, మనమే దానికి ప్రొడ్యూసర్స్, ఆ డైలాగ్ మీరు వాడేసుకోండి అన్నట్లున్నారు. పేటెంట్ హక్కులతో ఇబ్బంది ఏం లేదు, ఇంకా శుభ్రంగా దాన్ని వీళ్ళు చక్కగా వాడేసుకొని ప్రతి ఒక్కరు కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది వాళ్ళకి ఒక పాఠం. అంటే ఈ విధంగా చెప్పమని మీరు ప్రోత్సహిస్తున్నారా అని చెప్పేసి ఎవరైతే లాయర్ గారు ఉన్నారో ఆయన అడిగితే, సుధాకర్ గారిని, ఆయన ఏం చెప్తారంటే, అవును వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చెప్పడానికి కాదు కదా ఈ రోజున న్యాయస్థానాలు ఉంది. ఈ రోజున ఒక తప్పు చేసి ఆ తప్పుకి మీరు చేశారు అని చెప్పేసి మీ మీద ఆరోపణ ఉన్నప్పుడు దాన్ని నిరూపించుకోవాలి, నేను చేశానా చేయలేదా అని. మరి దానికోసం అబద్ధాలు చెప్పటం, లేకపోతే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, అసలు ఎవరో తెచ్చిస్తే నేను సంతకం చేశానని ఇవిడ మాట్లాడుతున్నారు. సరే సంతకం చేశారు, అయిపోయింది, మీకు తెలియదు. మరి విచారణకు రమ్మన్నప్పుడు రాకుండా మీరు ఎందుకు తప్పించుకొని తిరిగారు? మీ తప్పు లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా, ధైర్యంగా రావచ్చు కదా. ఒక ప్రెస్ మీట్ పెట్టండి ఆ రోజునే, అసలు నాకు సంబంధం లేదు, నా పేరు ఈ విధంగా వైరల్ అవుతుందని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఏ రోజు కూడా ఆవిడ మీడియా ముఖంగా రాలేదు, మాట్లాడలేదు. వీళ్ళు నోటీసులు ఇస్తే కూడా ఆవిడ ఎటువంటి రిప్లై లేదు, ఎక్కడుందో తెలియదు. ఎవరి అండదండలతోటి ఎవరు ఆవిడని దాచిపెట్టారు, ఎవరు బయటకు రానివ్వకుండా చేశారు, ఎవరు మాట్లాడనీయకుండా చేశారు. ఈ రోజున దాని గురించి RRR గారు కూడా అదే చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా సూత్రధారి ఉన్నాడు, అతను బయటికి రావాలి, అతని బెయిల్ రద్దు చేయాలి, అతని మీద విచారణ చేపట్టాలి. వీళ్ళందరూ కూడా ఆయన కనుసన్నల్లోనే మెదులుతున్నారు. చూస్తే ఆయన గుండెల మీద కూర్చున్న తులసిబాబు, ఆ రోజున ఈవిడ ప్రభావతి గారు ఆయన ఒకే రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి విచారణకు వెళ్ళారు.
వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళ కార్యకర్తలను వేసుకొని అతను ఎంత గందరగోళాన్ని సృష్టించాడంటే మనం మీడియా ముఖంగా ఆ రోజు చూసాం. అంటే తప్పు చేసి మళ్ళీ పోలీసుల మీదే మీరు ఆ కాకి చొక్కా వదిలేసి వస్తే మీరు గుడివాడ రండి, మీ సంగతి తేలుస్తానన్నాడండి అతను. మరి ఇతని మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా, ఒక కేసు కాదు. ఇప్పుడు ఈ ఆరోపణే కాకుండా ఆ రోజున పోలీసుల్ని మీ చొక్కా తీసేసి వస్తే మా రౌడీయిజం ఏంటో చూపిస్తానన్న తులసీబాబు మీద కూడా ఈ మాటలు కూడా తీసుకోవాలి. ఈ రోజు మనం కేవలం వీళ్ళు బట్టలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతానంటే ఇప్పుడు అతను కూడా ఆ మాటే అన్నాడు, తులసీబాబు కూడా ఆ మాటే అన్నాడు. మరి అంటే మీ యూనిఫామ్ తీసొస్తే నేను చూస్తానంటే అంటే పోలీసుల మీద కూడా వీళ్ళు రౌడీయిజం అంటే వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వకుండా చేయటం. మళ్ళీ వీళ్ళే అడుగుతారు మీరు మా పని చేయనివ్వట్లేదు, మీరు టీడీపీ వాళ్ళకే అనుకూలంగా ఉన్నారు అని. మరి ఈ రోజున వీళ్ళందరినీ చూస్తుంటే డాక్టర్ ప్రభావతి కానీ తులసి కానీ వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే నిజంగా రాష్ట్రానికే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున చట్టం న్యాయం ధర్మం కాపాడే పోలీసులకి విలువ లేదు, న్యాయస్థానాలకి విలువ లేదు, మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ వృత్తికి కూడా విలువ లేకుండా ఉంది. అయితే మనం చూసుకుంటే పొన్నోలు సుధాకర్ రెడ్డికి సంబంధించి తను మాట్లాడే మాటలన్నీ కూడా ఏదైతే వైసీపీకి సంబంధించిన నేతలందరినీ కూడా ఇరికిస్తున్నాడా కాపాడుతున్నాడా కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి సాక్షాత్తు వైఎస్ జగనే అవును మావాడు కోపం వచ్చింది ఈవీఎం బద్దలు కొట్టాడు తప్పేంటి అని చెప్పేసి అన్నం కావచ్చు. అదేవిధంగా పొన్నోలు సుధాకర్ రెడ్డి వచ్చేసి అవును ఒక దళితుని కిడ్నాప్ చేయడంలో తప్పే ఉందని చెప్పేసి అన్నం కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే అవును పొన్నోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత నిజంగా తన ఫోన్లు ఏవైతేనో తను ఇవ్వాల్సిన అవసరం లేదు, అది పోలీసులు ఎత్తుక్కోవాలి. కారు ఏదైతుందో కారు పోలీసులు ఎత్తుక్కోవాలి, అది మావాడిని అడిగితే మావాడు ఎందుకు చెప్తాడు, అది నీ పని కదా అంటున్నాడు. అంటే ఖచ్చితంగా కోర్టును ధిక్కరించు తర్వాత చాలా పెద్ద శిక్షలు పడతాయన్న. అదేవిధంగా డాక్టర్ ప్రభావతిని కూడా మీరు ఇదే చెప్పండి తర్వాత ఏదైతే తర్వాత చూసుకుందాం అని చెప్పి అంటే వీళ్ళు ఇరికిస్తున్నాడా కాపాడుతున్నాడా అంటే ఏమంటారు? అతను రెండు విధాలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎలా ఉంటాయో అతని ధోరణి కూడా అలానే ఉంది. ఒకవైపు ఇక్కడ రెండు రకాలండి, పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం, మరి ఇటువైపు వీళ్ళకి ఇలానే మాట్లాడండి అని ఇండికేషన్స్. అదే కదా మరి ఇతను చేస్తున్న పని ఏంటంటే ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా ఇరుక్కుంటారు. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాడు, మీరు నిజాలు ఒప్పుకోవద్దు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి ఇలాంటి పదమే చెప్పండి అంటే వాళ్ళు ఇరుక్కుంటారు. ఎప్పుడైనా సరే మన పోసాని కృష్ణమురళి కొన్ని నిజాలు చెప్పేశాడు, కొన్ని ఏమన్నాడు వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు సాక్షి ఛానల్ వాళ్ళు మాట్లాడాను అన్నాడు. సరే కొన్ని పదాలు ఎందుకు వాడారంటే అది నా సొంతంగానే నేను మాట్లాడాను అన్నారు. మరి ఇట్లా కొన్ని ఒప్పుకోవాలి, నిజాలు ఒప్పుకుంటే శిక్ష తగ్గిద్ది. ఈయన పొన్నోలు సుధాకర్ గారు చెప్పినట్లుగా లాయర్ గారు కదా మమ్మల్ని కాపాడటానికి ఏదో చేస్తున్నాడంటే లేదు వీళ్ళని ఇరికించడానికే చేస్తున్నాడు అనిపించింది నిజంగా ఆయన మాటలు. సో చూద్దాం మొత్తానికి పొన్నోలు సుధాకర్ రెడ్డి ఇరికిస్తున్నాడా లేదంటే కాపాడుతున్నాడా అనేది ఉద్యోగం వైసీపీ నేతలు కూడా అర్థం కావట్లేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.